షలోం షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. మదర్స్ డే సందర్భముగా 5 అద్భుతమైన వర్తమానములు లేదా సందేశాలు మీరు ఈ వర్తమానములు మీ మందిరాలలో ప్రసంగించడానికి ఉపయోగకరముగా ఉండాలని మీ కొరకు సిద్ధం చేసి ఉన్నవి. మరి ఆలస్యం ఎందుకు? రండి విందాం, అనేక మందికి వినిపిద్దాం. మొదటిగా నయామా, స్త్రీలకు మాదిరి ఈమె జీవితం. కనిపించని స్త్రీ కనుపరిచిన ఆత్మీయత. 4 విషయాల్లో ఈ తల్లిలో నుంచి మేము నేర్చుకోవచ్చు. నంబర్ 1, నయామ విశ్వాసము, నయామ ప్రవేశము, నయామ ప్రయాణము, నయామ ప్రయోజనము. ఈ 4 అంశాలు మనం ఆమెలో గొప్ప తనాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఆమె లేదా నయామ విశ్వాసము. హెబ్రీ పత్రిక 11:1, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువై ఉన్నది. ఆమె విశ్వాసము గొప్పది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. హెబ్రీ 1:6. నా భర్త దేవునికి దగ్గరగా ఉన్నాడు, అది నాకు చాలు. నీతిమంతుడు, కృప పొందినవాడు, యథార్థవంతుడు అనే సత్యాన్ని గ్రహించిన ఆమె విశ్వాసము బలముగా దేవుని మీద ఆధారపడగలిగింది. నంబర్ 2, ఆమె ప్రవేశము. ఆదికాండము 6:18. ఎన్నో అనుమానాలు, నిందలు పడ్డ స్త్రీ, అనేక మంది ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆమె యొక్క ప్రవేశము రక్షణ ఓడలో భర్తతో పాటు ఉండగలిగింది. ఆ రక్షణను పొందుకున్నది భర్తతో పాటు, పిల్లలతో పాటు అద్భుతమైన ఆనందాన్ని, ఆరోగ్యమును, ఆశీర్వాదం పొందుకు. 2 పేతురు 1:11, నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఎస్, దేవుని యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే ఓడలో ఉండాలి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. నయమ ప్రయాణము. ఆదికాండము 7:11, ఆమె ప్రయాణంలో కూడా పవిత్రముగా జీవించగలిగింది. ప్రయాణంలో కూడా పరిశుద్ధముగా భర్తతో పాటు పిల్లలతో కుటుంబముగా దేవుణ్ణి స్తుతించగలిగింది, ఆత్మీయంగా ఉండగలిగింది. యోబు భార్య, లోతు భార్య లాగా ఈమె లేదు, పరిశుద్ధంగా జీవించగలిగిన గొప్ప ప్రయాణము, తన జీవితంలో గొప్ప ప్రయాణము చేసాగింది. ఈరోజు మన ప్రయాణంలో కూడా, ఆత్మీయ ప్రయాణంలో అనేక మందికి మాదిరిగా, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అనే నయమ ప్రయాణము తెలప. నంబర్ 4, నయమ ప్రయోజనము. ఆమె ఎప్పుడైతే ఆ ప్రయాణం నుంచి బయట వచ్చిందో అద్భుతమైన స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయగలిగిన గొప్ప ఆత్మీయురాలుగా, అందరికీ ప్రయోజనకరముగా, ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నట్లుగా ఆమె జీవితము ఉంది. అనేక మందికి దీవెనకరంగా ఉంది. అద్భుతమైన నూతన జీవితాన్ని ప్రారంభించగలిగింది, నూతన ఆత్మీయతను ప్రారంభించగలిగింది, నూతన కుటుంబం కట్టుకోవడానికి ప్రారంభించగలిగింది. అద్భుతముగా స్త్రీలకు మాదిరి ఆమె జీవితము, ఆమె విశ్వాసము, ఆమె ప్రవేశము, ఆమె ప్రయాణము, ఆమె ప్రయోజనము. అలాంటి గొప్ప మాదిరితత్వము ఈ రోజుల్లో కూడా చూడగలుగున్నట్లయితే ఎంత బాగుంటుంది. నంబర్ 2, నిర్గమకాండము 2:1-10 వరకు. అక్కడ ఒక అద్భుతమైన తల్లిని మేము చూస్తున్నాము. ఆమె పేరు యొకెబెదు. యొకెబెదు తాను కలిగి ఉన్న ఆ సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, అక్కడ రాజు యొక్క ఆజ్ఞానుసారమును బట్టి ఎంతో భయభక్తులతో తన యొక్క కుమారుని 3 నెలలు కాపాడగలిగింది, దాచుకుంది. తన ఆత్మీయ జీవితం నుంచి కాపాడుకుంది, ఫరో నుంచి కాపాడింది. నంబర్ 1, ఆమె కాపాడుకున్నది. కష్టమైన విశ్వసించిన అమ్మ, కలవరమైన ప్రేమించిన అమ్మ. నిజంగా ఎక్కడ నుంచి కాపాడగలిగింది? ఫరో నుంచి కాపాడగలిగింది. ఫరో అనగా సైతానుకు సాదృశ్యం. ఈరోజు మన పిల్లలను సైతాను కబంధ హస్తం నుంచి కాపాడలాగా మేము వారిని పెంచాలి, పోషించాలి, ప్రయోజకులుగా మార్చాలి. యొకెబెదు పెంపకము ఓ అద్భుతం. ఆమె కుమారుని నాయకునిగా చేయగలిగింది, ఆమె కుమారుని యాజకునిగా చేయగలిగింది, కుమార్తెను ప్రవక్తినిగా చేయగలిగింది. అద్భుతమైన పెంపకము అనేక మందికి
మాదిరిగా పెంచగలిగిన ఆమె యొక్క కష్టమైన విశ్వసించిన స్త్రీ, కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా దేవుని మీద ఆధారపడి విశ్వసించి విజయం పొందుకున్న స్త్రీ యొకోబేదు. కలవరమైన ప్రేమించిన అమ్మ, ఎన్నో కలవరమైన కలత చెందిన కన్నీళ్ళలో ఉన్నప్పటికీ కూడా, కష్టాల మధ్య సమస్యల మధ్య ఇబ్బందుల మధ్య కలవరమైనప్పుడు కూడా వారి పిల్లలను ప్రేమించి పిల్లలను పోషించి పిల్లలను ప్రయోజకరంగా చేసడానికి ఆమె సిద్ధపడింది. 600 100 గొప్ప పోరాటం చేయగలిగింది యొకోబేదు. నంబర్ 1 కాపాడుకున్న అమ్మ, కష్టమైన విశ్వసించిన అమ్మ, కలవరమైన ప్రేమించిన అమ్మ. నంబర్ 3 రూతు అనగా సౌందర్యవతి. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. రూతు గ్రంథం కొనసాగింపు కాదు, ఆత్మయందు వంశవృక్షం మూలాలను చూపించడానికి బైబిల్ గ్రంథంలో ఆమె పేరు చేర్చక తప్పలేదు. గ్రంథంలో ఉన్నది 4 అధ్యాయాలైనా 4 దిక్కులంతా విశాలముగా, 4 ఖండాలంతా లోతుగా, 4 సువార్తలంతా వివరముగా హృదయానికి ఉల్లాసమైన సంగతులను రాయడము ఓ అద్భుతమైన రూతు గ్రంథం. మొదటి అధ్యాయంలో ఆమె సమర్పణ చూస్తున్నాం, అనగా తీర్మానం చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో తీర్మానం, 2వ అధ్యాయంలో సేవ, 3వ అధ్యాయంలో సమాధానం అనగా నెమ్మది, 4వ అధ్యాయంలో గొప్ప సమృద్ధి అనగా బహుమానం మేము చూడగలుగుతాం. దేవుడే నా సర్వమన్న అన్యురాలు, దేవుడితో నడిచిన ఆత్మీయురాలు. నంబర్ 3 దేవునిచే దీవించబడిన ధన్యురాలు. దేవుడే నా సర్వమన్న అన్యురాలు. రూతు మొదటి అధ్యాయం 16. దేవునితో నడిచిన ఆత్మీయురాలు. రూతు గ్రంథం 3:10. యవనస్తుల వెంబడించక మునుపటి ప్రవర్తన విడిచి హనోకు 365 రోజులు దేవునితో నడిచినట్లుగా ఆమె జీవితం అంతా నడవగలిగింది. 3 దేవునిచే దీవించబడిన ధన్యురాలు. రూతు 4వ అధ్యాయము 11, 14. ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు, ఆయన శాసనములను గైకొన్న వారు పూర్ణ హృదయముతో వెదకాలి అన్నట్టుగా ఆమె దేవుని ఆశ్రయించగలిగి ధన్యురాలుగా మారింది. ఈరోజు అనేక తల్లులకు ఈ రూతు జీవితం మాదిరికరం ఉంది. మోడుబారిన జీవితం, దేవుని దగ్గరకు వస్తే, దేవుని ఆశ్రయిస్తే ఆశ్రయించబడిన తల్లి. ఈరోజు ప్రతి ఒక్కరు తల్లులు దిగులు పడడానికి, భయపడడానికి వీల్లేదు. రూతులాగా దేవుని ఆశ్రయించినట్టయితే నీ ఏ సమస్య అయినా, ఏ ఆటంకమైనా, మోడుబారిన జీవితమైనా, ఎలాంటి ఆపదలో ఉన్నా, ఆటంకంలో ఉన్నా, దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు అనే గొప్ప మాదిరితత్వము ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నంబర్ 4 సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10 నుంచి 31. ఇక్కడ ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఓ అద్భుతమైన కష్టపడే పోషించే తల్లిగా ఉంది. ఆమె మాదిరిగా ఉన్న స్త్రీ. 3 ఆమె భయభక్తులు గల స్త్రీ. మరొకసారి ఆమె కష్టపడి పోషించిన స్త్రీ, ఆమె మాదిరిగా ఉన్న స్త్రీ. 3 ఆమె భయభక్తులు కలిగిన స్త్రీ. నిజముగా ఈ తల్లికి బాధ్యత ఉంది. తన కుటుంబం పట్ల బాధ్యత ఉంది, తన భర్త పట్ల బాధ్యత ఉంది, భవిష్యత్ కొరకు బాధ్యతగా ముందుకు కొనసాగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, దేవుని పట్ల నమ్మకము కలిగి ఉంది. ఆ భవిష్యత్తు కొరకు ముందే సిద్ధపడే స్త్రీగా ఈ స్త్రీని మేము చూస్తున్నాం. ఆమె ధన్యురాలుగా పిలువబడుతుంది అని చెప్పేసి మేము నేర్చుకుంటున్నాం. ఈరోజు ఈ తల్లి అనేక మందికి దీవెనకరంగాను ఆశీర్వదకరంగా ఉంది. ఈరోజు కష్టపడే పోషించే తల్లులు కావాలి, అనేక మందికి మాదిరిగా ఉన్న తల్లులు కావాలి, అనేక మంది దేవుని ఎదుట భయభక్తులు కలిగిన స్త్రీలు కావాలి. ఇలా ఉన్నట్లయితే వారి కుటుంబం చక్కగా అభివృద్ధి కలుగుతుంది, నెమ్మది సమాధానము వస్తుంది, అనేక మందికి దీవెనకరంగా ఉంటారు, ఇచ్చేవారిగా ఉంటారు, కానీ పుచ్చుకొని వారిగా ఉండరు. ఈ తల్లి ఈరోజు ఈ అంత్యకాలంలో అనేక మందికి మాదిరిగా ఉంది. ఎందుకని ఒక తీర్మానం తీసుకొని
ముందు కొనసాగించకూడదు. నంబర్ 5, మత్తయి సువార్త 20 అధ్యాయము 20-21. అక్కడ జెబెదయి కుమారులు ఉన్నారు. జెబెదయి అనే తల్లి తన కుమారుల పట్ల కలిగిన ఓ అద్భుతమైన బాధ్యత, ఆ కుమారుల కొరకు ప్రార్థన చేయగలుగుతుంది. యేసయ్య దగ్గర వెళ్ళి, అయ్యా ఇదిగో నా కుమారులు, ఒకరు కుడి పక్కన మరొకరు ఎడమ పక్కన కూర్చోడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అడిగినప్పుడు, జాగ్రత్త గ్రహించండి, అనగా ప్రార్థన చేస్తుంది, నా పిల్లల బాగుండాలి, పిల్లలు కుడి పార్శ్వన కూర్చుండాలి అనే మొదటిగా మొరపెడుతుంది. తల్లి కుమారుల కొరకు చేసిన ప్రార్థన, వారు అద్భుతముగా దీవించబడాలి. ఒక తల్లి వారి కుమారులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి అంటే అది ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన అనేక అద్భుతాలు చేయగలిగింది. మోసే విజయం వెనుక తల్లి యొకోబేదు ఉంది. జాన్ వెస్లీ వెనుక సుజన్నా వెస్లీ ఉంది. ప్రతి ఒక్క విజయం వెనుక వారి తల్లి యొక్క ప్రార్థన ఉంది. నంబర్ 2, ప్రవేశము కోరుకుంది. తన కుమారులకు నీ కుడి పక్కన ప్రవేశం, రాజ్యంలో ప్రవేశం కావాలి అని అడుగుతుంది. ఈ రోజుల్లో ఆయన రాజ్యం కొరకే మనము ఈ భూమి మీద వెతకాలి. మొదటిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినట్లయితే మాకు అన్నీ కూడా దొరుకుతాయి అనే సత్యాన్ని గ్రహించిన ఈ తల్లి తన కుమారుల కొరకు రాజ్య ప్రవేశాన్ని కోరుకున్నది. నంబర్ 3, ప్రత్యేకమైన స్థానం. తన కుమారులు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి, ఒక ప్రత్యేకమైన హోదాలో, అనగా కుడిపక్షంగా ఉండాలి. నా పిల్లలు చెడిపోవడానికి, పాడైపోవడానికి వీలేదు. నా పిల్లలు నరకానికి వెళ్ళడానికి వీలేదు. నా పిల్లలు నశించిపోవడానికి వీలేదు. నా పిల్లలు క్రీస్తుతో పాటు కుడికి ఒకరు ఎడమకు వరకు ఉండాలి, దీవించబడాలి అని కోరుకున్న తల్లి జెబెదయి. ఆమె ప్రార్థన, ఆమె ప్రవేశము, ఆమె ప్రత్యేక స్థానము కోరుకున్నది. కాబట్టి ఈరోజు అనేక మందికి ఈరోజు తల్లి ఈ మాదిరికరముగా ఉంది. తన పిల్లల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నదో, తన కుమారుల కొరకు ప్రార్థన చేస్తుంది. తన కుమారులు ఆ రాజ్యంలో ప్రవేశించాలని, వారికి ప్రత్యేకమైన స్థానము కోరుకోవాలని ఈ లోకంలో ఎవరు కోరుకోలేరు. కానీ ఒక తల్లిగా పిల్లల యొక్క బాగుగోలు, పిల్లల యొక్క క్షేమము, పిల్లల యొక్క ప్రవేశము అద్భుతంగా ఉండాలని, ప్రత్యేక స్థానం వారు కలిగి ఉండాలని ఒక తల్లి మాత్రమే కోరుకుంటుంది. ఈరోజు ఈ వర్తమానాలు మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో దీవెనకరంగా ఉండునుగాక. ఆమేన్.